హాయ్ ఫ్రెండ్స్, చిలగడ దుంపని కుండీలో పెట్టానని చెప్పాను కదా. గ్లాసులో పెట్టింది అయితే మార్చుకుంటుండాలి వాటర్, లేకపోతే తొందరగా కుళ్ళిపోతుంది. ఇలా మట్టిలో పెట్టామనుకో తడి ఉంటుంది, ఆటోమేటిక్గా మనం నీళ్ళు పోతుంటాం కాబట్టి తడి ఉంటుంది, ఇంక భయపడాల్సిన పని లేదు. మనం బౌల్లో పెట్టినవి, గ్లాసులో కానీ ఏదైనా పెట్టినవి ఏంటంటే మార్చకపోతే స్మెల్ వస్తుంది గడ్డ. ఎప్పటికైనా ఇదైతే మటుకు చెప్పానుగా మీకు ఆల్రెడీ వీడియోలో, గ్లాసులో పెట్టిన చిన్న మొక్క చూపించాను. ఇది నా కోరిక అయితే తీరింది. చిలకడ దుంప చిన్నప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఇలా పెంచేవాళ్ళని చెప్పే కదా, ఇలానైతే నేను పెంచడానికి అవకాశం వచ్చింది. కానీ గ్లాసులో ముందు ఆకులు వచ్చినాయి, ఈ నేలలో పెట్టింది రాలేదనుకున్నా. కానీ ఇదే 2-3 డేస్కు గ్లాసులో కంటే ఇదే ఇంప్రూవ్ అయింది, మట్టిలో పెట్టింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడు ఎన్ని లీవ్స్ వచ్చినాయి చూడు. చిలకడ దుంప కొన్ని ఏరియాల్లోనైతే గెన్సుగడ్డలని కూడా అంటారు. చిలకడ దుంపలో కూడా వైట్, రెడ్ ఉంటాయి. కానీ వైట్ది అయితే కనుక మొక్క బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. రెడ్వి కూడా వస్తాయో లేవు, కానీ ఈసారి చూసి అది కూడా వస్తుందో రాదే అని పెడతాను. ఏం లేదు, మనకు ఆక్సిజన్ రావడానికి ఏదో ఒక చెట్టు పెంచుకోవాలి కదా. ఇండోర్ ప్లాంట్కి అయితే ఇవి సరిపోతాయి. మనీ ప్లాంట్, ఇలాంటి మొక్కలు అలాంటి పెట్టుకుంటుంటే కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. తమలపాకు చెట్టు కూడా ఇండోర్ ప్లాంట్లోనే నీడకొన్నట్టు ఉంటుందని పెట్టాను. మెయిన్ మీకు ఏంటంటే చిలకడ దుంప అదే ఒకటి చూపించాలనుకున్నాను. ఇదైతే పెరుగు కొత్తాయి. ఇలాంటి కుండీలు, మట్టి కుండీలు హోల్ ఉండవు, కానీ చిన్న జాగ్రత్తగా అడుగున చిన్న హోల్ వేసుకుంటే కనుక మంచిది. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా కూడా కిందికి వస్తుంది. దీనిలో కరెక్ట్గా చూసి పోసుకోవాలి. అయినా కూడా ఊరు వెళ్ళేటప్పుడు కూడా నేను నిండుగానే పోసి వెళ్తుంటాను. 2 డేస్ గట్ట ఏదన్నా ఎండిపోకుండా ఉంటుందని. అలా ఉన్నప్పుడు ఏంటంటే లోపల ఇండోర్లో పెట్టేదానికంటే బయట మనం క్యారిడార్లో పెట్టి మనకెవరో ఒకళ్ళు ఇరుగు పొరుగునానో వాచ్మెన్కో అలా చెప్పామనుకో, పని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైనా పోస్తారనమాట. చెట్లు అట్టా కూడా బతికించుకోవచ్చు. లేకపోతే ఇంత పెంచిన చెట్టు ఊరికే పోతుంది. నేనైతే కనుక ఏ మందులు ఏమీ లేదు, ఓన్లీ మట్టిలోనే ఇలా పెంచుతుంటాను. ఇంట్లో మటుకు కూరగాయ తొక్కలు వేయను, ఎందుకంటే చిన్న చిన్న ఈగలు వచ్చినా బాగోదు కదా స్మెల్. అది కింద మటుకే పెద్ద మందార వాటికి మాత్రమే కూరగాయ తొక్కలు, బియ్యం కడిగిన నీళ్ళు అవి వేస్తుంటే. ఇవి ఓన్లీ వాటర్తోనే. సమ్మర్ వచ్చింది కాబట్టి ట్యాంకీలు వేడిగా ఉంటాయి కదా, ఆ నీళ్ళు పోయబాకండి, చెట్లు పాడైపోతాయి. చల్లగా ఉన్న నీళ్ళు పోసుకుంటేనే మొక్క కూడా ఫ్రెష్గా బాగా వస్తాయి. చూడండి, ఇది దీనిలో పెట్టాను అనమాట పడిపోకుండా ఉండడానికి. ఆ తర్వాత గ్రిల్స్ కల్లిచ్చేస్తాను. ఇంకా కొంచెం పెద్దదైనా క్యారిడార్లు పెట్టి గడప కల్లిచ్చామంటే చాలా తోరణంలాగా చాలా అందంగా ఉంటుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్. చక్కగా ఇలా ఏంటంటే మనం దారం కడతాం. తర్వాత ఇక్కడ చిన్న తాడు, ఇప్పుడు ఏంటంటే లైట్ తీగలు కదా, పెద్ద గాలి కూడా రావట్లేదు కదా, వదిలేసాను. లేకపోతే ఇక్కడ తాడు కట్టేసామంటే కర్రకు సపోర్ట్గా పడిపోకుండా ఉంటుంది. ఆ కోసం నుంచి ఇంకొంచెం తాడు దానికి కట్టేసామనుకో చక్కగా పాకుతూ పోద్ది. ఏ ఇబ్బంది లేకుండా మనకు చక్కటి మొక్క అయితే వచ్చింది. చిలకడ దుంప ప్లాంట్ ఇది. చూడు ఎన్ని లీఫ్లో ఎంత అందంగా ఉందో చూడండి. అది ఎప్పుడైనా గ్లాసులో రూట్స్ వచ్చేదాకానే ఉంచుకోండి ఫ్రెండ్స్, గ్లాసులో. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కుండీలోనే పెట్టుకోండి. మంచి మొక్క అయితే బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.